నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లసమ్ ఛానల్. బెంగళూరు టు పాట్నాకు వచ్చామండి. ఫ్లైట్కి వచ్చి ఇక్కడ 4 hours జర్నీ చేసిన తర్వాత హోటల్కి వచ్చాము, బుద్ధగయాకి. థ్యాంక్ యూ. ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు గౌరవంగా ఇలా టవల్స్ కప్పుతున్నారండి. నేనేందో చెప్తాను అన్న అనుకున్నాను మా నాకు కూడా తీయాలి. ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో నేను కూడా పోతా. ఇట్లా పట్టుకో, పైన చేయి పెట్టద్దు, కెమెరా ఆడటము అట్లే పెట్టుకో. అతిథులకి సన్మానం. వస్తానే జ్యూస్ ఇచ్చినారు వాళ్ళు. జ్యూస్ చూపించండి. చాలా పెద్ద హోటల్ అండి ఇది. ఇక్కడ 2 members-కి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. రా బాను. మళ్ళా ఆలు క్యాప్సికమ్ లంచ్కి వచ్చామండి. ఇక్కడ ఎల్లో దాల్, మిక్స్డ్ వెజిటబుల్స్, రైసు అన్నీ ఉన్నాయండి. బాగా అరేంజ్ చేశారు. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బుద్ధా దగ్గరికి వచ్చామండి. 80 feet బుద్ధా అండి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. బీహార్లో ఉన్న 80 అడుగులండి భారీ బుద్ధ విగ్రహం. కమలంపై ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న గంభీరమైన రూపం. ఇది ఇసుక రాయి మరియు ఎర్ర గ్రానైట్ రాయితో నిర్మించబడిందండి. 1989లో దలైలామా చేత ప్రతిష్ఠించబడిన విగ్రహం అండి ఇది. చుట్టూ ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. మహాబోధి ఆలయ సమీపంలోనే ఈ టెంపుల్ ఇది ఉంది. పర్యాటకులను ఆకర్షించే ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం అండి. చుట్టూ ఇలా నిల్చున్న బుద్ధుని విగ్రహాలు చిన్నవి ఉన్నాయి. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులకి తెరిచే ఉంటుందండి. ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. ఈవినింగ్ టైంలో వచ్చాము మేము. వీడియో ఫోటో గీయాలా? నేను కూడా వస్తే వీడియోలో బాగుంది. ఇట్లా పట్టుకుంటారా మీరు? వీళ్ళు తీస్తుంది, మన ఇద్దరు ఉన్నాం. అలానే పట్టుకోండి, దాంట్లోనే ఉంది వీడియో. ఓకే కనపడుతుంది. థ్యాంక్ యూ. రాలే. బుద్ధగయాకి వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం అండి ఇది. బుద్ధునికి జ్ఞానోదయమైన
ప్రదేశానికి సమీపంలోనే ఈ ఉంది. పక్క తక్కువ ఉన్నాయి, అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. బహిరంగ ప్రదేశంలో ఇలా కమలంపై కూర్చుని ఉన్న బుద్ధుడు బౌద్ధులకు పవిత్రమైన స్థలం అండి ఇది. డొనేషను ఆ, డబ్బులు ప్లేస్ అండి ఇది. బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈనాటికి బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేసు. టైం వేస్తుంది వాళ్ళు చూడాలండి. ఇక్కడి నుంచి ఇంకొక బుద్ధా టెంపుల్ అండి. ఒక్కొక్క కంట్రీవి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి. ఎక్కాల. చాలా అందంగా ఉందండి ఇది. గోల్డ్ కలర్తో స్టెప్స్ ఎక్కాలి దీనికి. ఫొటోస్ వీడియోస్ ఇక్కడ దానికి తీయకూడదు వెళ్తారా? అనుకున్నాము దీనికి వెళ్ళరు. ఫస్ట్. తర్వాత సైడు. వేరే వాళ్ళు తీస్తుంటే మేము తీసాము. ఓహో, ఇది ఈడ శ్రీలంక ఉందే. బుద్ధ అని చెప్పారండి. శ్రీ మహాబుద్ధ మరియు జయశ్రీ మహాబుద్ధి విహార. బుద్ధుని విగ్రహాలు చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ. ఒక్కొక్క కంట్రీవి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సాయి శ్రీ ట్రావెల్స్ వాళ్ళు హ్యాట్లు కూడా ఇచ్చారండి. ఇక్కడ ఉంది చూడండి, ఆరెంజ్ హ్యాట్ వేసుకున్నాడు తను. బ్యాచ్, హ్యాటు, బ్యాగు అన్నీ ఇచ్చారండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆంజనేయ టెంపుల్ అండి. లోపలికి ఫొటోస్ తీయకూడదని చెప్పారు.